मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। मेरा जूता है जापानी। झुम टुटक टुम झुम टुटक टुम झुम टुटक टुम झुम टुम 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 टुटक टुम झुम टुटक टुम झुम टुटक टुम है। पद सा सा नि सा सा पद सा 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 नि सा पाप मा ग स रि रि मा मा ग स रि नि सा आहा हा हा ఏంటమ్మా ఏం కొడుతున్నావు అక్కడ? బాదం కాయలు తాతయ్య. ఏ నీకు కావాలా? తప్పు కదూ, దీన్ని రాయితో కొట్టొచ్చా? దిగు. ఏ ఎందుకు కొట్టకూడదు? ఈ రాయి దేవుడితో సమానం అమ్మా, దేవుని రాయితో కొడతావా చెప్పు? ఇదేం దేవుడు? దేవుడేనమ్మా, మన నాయుడు తాతయ్య గారు లేరు, వారు ఇక్కడ సంగీతాన్ని గుడి కడతారన్నమాట, దానికోసం వేయించిన రాయి ఇది. సంగీతానికి గుడా? అంటే ఈ గుండె ఏ దేవుడు ఉంటాడు? ఒక్క దేవుడు కాదమ్మా, 3 దేవుళ్ళు ఉంటారు. ఇలా రా చెప్తాను. ఇట్లాంటిదే పెద్దది అక్కడ కడతారన్నమాట. ఇందులో త్యాగయ్య గారి సంగీతం, ఇందులో అన్నమయ్య గారి సంగీతం, ఇందులో రామదాస్ గారి సంగీతం. ఈ 3 సంగీతం అందరికీ నేర్పుతారన్నమాట. మరి సంగీతం అంటే సరస్వతి కదా, సరస్వతిని తొక్కొచ్చా? తప్పేలే, ఇంకెప్పుడు తక్కను. అదిగో నాయుడు తాతయ్య గారు వస్తున్నారు, దండం పెట్టమ్మా, వెళ్ళు. నమస్కారం అండి. నమస్కారం బాబు. సంగీతం కూడా ఎప్పుడు కడతారండి? నేను నేర్చుకుంటాను. చాలా చలాకైన పిల్ల. ఎవరు రంగయ్య ఆ పిల్ల? నా మనవరాలే బాబు, సీత. అల్లుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడుగా, ఆ వచ్చిన పిల్ల అతని భార్య కాగలింది గాని పిల్లకి తల్లి కాలేకపోయింది, అందుకే ఇక్కడ తీసుకొచ్చేసాను. అంతేలే, మన బిడ్డ మనకు బరువు కాదుగా. అయ్యా, వీటి బాగోగులు నేను చూసుకుంటాలే బాబు, మీరింటికి వెళ్ళి సంగీత సాధన చేసుకోండి. కచేరీ కూడా ఉందట కదూ? అవును రంగయ్య, రేపే. మీరిలాగే బోల్డ్ కచేరీలు చేయాలి, నాన్నగారి పేరు తీసుకురావాలి. మరి మీ హయాంలోనే ఇక్కడ సంగీత భారతి వెళ్ళాలి. ఈ ఆడవేషం ఇద్దరు ఒకటే కదూ? మీ అబ్బాయా? అవునండి.
జగదీశ వల్లభ శ్రీ శారదాంబ చిత సరసిజాసన స్మిత మంగళానన శ్రీ శారదాంబ సిద్ధి ప్రదాయిని బుద్ధి ప్రసాదిని గీర్వాణి వీణాపాణి శ్రీ శారదాంబ లలిత లయ జనిత మృదుల పదగమిత లలిత లయ జనిత మృదుల పదగమిత కావ్యగాన లోల శంకర అచ్యుతాది సకల దివిజ సన్నుత శ్రీ శారదాంబ నమోస్తుతే సంగీత సాహిత్య మూలాకృతి శ్రీ శారదాంబ నమోస్తుతే నమోస్తుతే. చిన్నబాబు కచేరీ చాలా బాగుందయ్యా. బాబు పాట ఒకసారి విన్నాడో లేదో నా కొడుకు కూడా ఆ పాటే పాడుకుంటూ గెంతుతూ ఇంటికి వెళ్ళాడు బాబు. మీ అబ్బాయి కూడా సంగీతం అంటే ఇష్టమా? అవును బాబు, ఊళ్ళో పాటల మైకి పెడితే చాలు మా వాడికి ఇక తిండి నీళ్లు అక్కర్లేదు, అక్కడే కాలం గడిపేస్తాడు. పైపెచ్చి ఈ మధ్య సంగీతం నేర్చుకుంటాను కూడా గొడవ పెట్టేస్తున్నాడు బాబు. సంగీతం మీద ఆ కుర్రాడికి ఆసక్తి కలగటం పూర్వజన్మ సుకృతం. అందుచేత అతని అభిరుచి చంపకు. తప్పకుండా సంగీతం నేర్పించు. అవును బాబు, నేను అదే అనుకుంటున్నాను. వాడికి ఎలాగూ తల్లి లేని లోటు నేను తీర్చలేను. కనీసం వాడికి ఇష్టమైన సంగీతమైనా నేర్పించి పైకి తీసుకురావాలని నా ఆశ. టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఎక్కడి నుంచమ్మా టెలిగ్రామ్? బాబు గారు వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందట రంగయ్య. వాడికి తల్లి లేని లోటు నేను ఎలాగూ తీర్చలేను. కనీసం వాడికి ఇష్టమైన సంగీతమైనా నేర్పించి పైకి తీసుకురావాలని నా ఆశ. కొడుకు బాబు. ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు